హాయ్ అండి. ఈరోజైతే 5 గంటలకైతే లేచానండి. అసలేంటంటే 4:30కి అలారం పెట్టానండి. కానీ ఆఫ్ చేసి 5 గంటలకైతే లేచాను. ఈరోజు మంగళవారం కదా అండి. అందుకే కొంచెం తొందరగా అయితే లేచాను. కల్లాపు చల్లడానికి పేడ తెచ్చుకోవాలి కదండీ! ముందైతే పేడ తెచ్చుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ బయటికెందుకులే అని. ఈరోజెందుకో మా ఆయన లేపంగానే లేచాడు ఆలస్యం చేయకుండా. రోజైతే ఒక అర్ధగంట దాకా లేపినా లేవకపోయేదండి. సూర్యుడు ముందా నేను ముందా అన్నట్లు నా పనులన్నీ స్టార్ట్ చేస్తున్నానండి. సూర్యకిరణాలు పడకముందే నా పనులన్నీ ముగించుకోవాలని. కల్లాపు చల్లేసి ఇడుపులు తీస్తున్నానండి. నాకిలా అలికి ముగ్గులెయ్యాలంటే చాలా ఇష్టమండి. ఎక్కువ టైంని దీనికే కేటాయిస్తాను నేను. అప్పట్లో అన్నీ పూరి గుడిసెలే కదండీ! మా అమ్మ వాళ్ళైతే ప్రతి పండగకి ఇలా ఇల్లు అలుక్కి పూరి గుడిసె చుట్టూ అందంగా ముగ్గులు వేసుకునేది. నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు పుట్టమన్ను కోసం వెళుతుంటే నేను కూడా తోడెళ్ళేదండి. అప్పట్లో కొన్ని కొన్ని అనుభవాలు గుర్తు చేసుకుంటే చాలా బాగుంటాయండి. మేమైతే పుట్టమన్ను ఎర్రగా మారాలంటే తంగేడు పూలు పుట్టమన్నులో గుచ్చేదండి. కొన్ని పుట్టమన్నులో గుచ్చేది, కొన్నేమో మా తలలో పెట్టుకునేదండి. ముందైతే గిన్నెలు తోముతున్నానండి. తర్వాతకి ముగ్గేసుకోవచ్చులే అని. ఎందుకంటే ఇందాకలనే ఇడుపులు తీశాను కదా! కొంచెం అది ఆరితే తర్వాతకి ముగ్గు వేయడానికి బావుంటుందండి. లేదంటే తడి మీద ముగ్గు వేస్తే మొత్తం అందులోనే కలిసిపోతుంది కదా! నాకైతే ఈ గిన్నెలు తోమాలన్నా, బట్టలు ఉతకాలన్నా చాలా బద్ధకమైతే ఉంటుందండి. ఎందుకంటే ఎంత కల్లాపైనా, ఎంత వాకిలైనా చల్లి ఊకి ముగ్గేయగలను గానీ, ఈ పనులైతే చేయలేనండి. అందుకని నేను కొన్ని కొన్ని గిన్నెలు పడినప్పుడు అసలు తోమనండి. ఎప్పుడో మరిన్ని పడినప్పుడే ఒకేసారి అయన్నీ కడుక్కోవాలనిపిచ్చిద్ది. తర్వాతైతే కొన్ని కొన్ని ఏసి తోమాలన్నా చాలా ఇబ్బందయితే ఉంటుందని. బట్టలు కూడా అంతేనండి. కొన్ని కొన్ని అయితే అసలు ఉతకనండి నేను. మా ఆయనని ఐరన్ రోజులో అయితే ఒకేసారి ఉతుక్కుంటాను. కొంతమంది గిన్నెలైన, బట్టలని ఎప్పుడే ఉతుక్కుంటారండి. ఎందుకంటే నాకైతే చిరాకనిపిచ్చిద్ది. ఊకే ఇంట్లోకి, బయటికి తిరగాలంటే చాలా చికాకైతే అనిపిస్తుందండి. అందుకే నేను అన్నీ ఒకేసారి బయటేసుకొని గిన్నెలైతే తోముకుంటానండి. బట్టలైనా అంతే. అంటే వాళ్ళని బ్యాడ్ చేసేది అనట్లేదండి నేను. వాళ్ళకి అలా కడగాలని ఎప్పటికప్పుడు కడగాలంటే వాళ్ళకిష్టం కావచ్చు. అది వాళ్ళకిష్టం. నాకైతే బయటికి, ఇంట్లోకి తిరగాలంటే నాకు చికాకండి. బయటేసి నీళ్ళల్లో తడవడం, కడగాలన్నా, ఉతకాలన్నా గంటకోసారి, 10 నిమిషాలకోసారి ఏం తిరుగుతామండి. అందుకే నేను మార్నింగ్ అయితే మార్నింగ్ చేసుకుంటానండి నా పనులన్నీ. అలా చేసుకుంటే ఒకేసారితోటైతే పనులన్నీ అయిపోతాయి. ముందైతే ఇడుపుల ముగ్గులైతే ఏసానండి. ఇక్కడికొచ్చి ఇక్కడ ఏస్తున్నానండి. తర్వాత ఆ గడప ముందు, ఈ గడప ముందు ఒక 2 ముగ్గులేస్తే అయిపోతుంది. ఈరోజైతే గడప ముందు కొంచెం పెద్ద ముగ్గేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు యూట్యూబ్‌లో చూడలేదు నేను ముగ్గులు. అంటే ఇవి ఇంతకుముందు నాకొచ్చినవే కదా! మెలకల ముగ్గులు ఆల్రెడీ నాకొచ్చు. అందుకనే అవే ఏస్తున్నానండి నేను. ఈ ముగ్గైతే ఇంతకుముందు ఏసిన ముగ్గేనండి. మళ్ళీ యూట్యూబ్‌లో చూడలేదు నేను వేరే ముగ్గులు. ఇదైతే తొందరగా గుర్తొచ్చింది. ఇదే ఏస్తున్నాను నేను. మళ్ళీ యూట్యూబ్‌లో చూసి ఏదో ఒకటి అది నేర్చుకొని మళ్ళీ కుదరకపోతే మళ్ళీ ఎందుకులే అని ఇదే ముగ్గైతే ఏస్తున్నాను నేను. ఎవరికైనా ఏసిన ముగ్గులైతే అసలు ఎయ్యాలనిపిచ్చదు. నాకు కూడా ఎయ్యాలనిపిచ్చదు. అందుకనే అంత టైం లేదులే అని నాకు మళ్ళీ వచ్చిన ముగ్గైతే ఏస్తున్నాను. పెద్ద ముగ్గులేద్దామంటేనేమో చాలా టైం పడుతుంది. ఒకవేళ ఎయ్యకపోతేనేమో ఏమో ఏరే ముగ్గేస్తే ఎట్టుంటదో అని అట్లా అనిపిస్తుంది. పెద్ద ముగ్గులైతే ఆకర్షణీయంగా ఉంటుంది కదండీ మనకి చూడ్డానికి. మళ్ళీ బాగలేకపోతేనేమో ఇది బావుందా లేదా అని ఎన్ని సార్లు ఆలోచించాల్సొస్తుంది. అందుకనే ఏదో ఒకటనైతే పెద్ద ముగ్గైతే ఏస్తున్నాను. మళ్ళీ తర్వాతకైతే నాకే అనిపిస్తుంది. ఏంది ఇదేశాను బాలేదట్టుంది అని నేనే అనుకుంటాను. అందుకనే అంత నాకే ఎందుకులే అన్నట్టు నేనైతే ఇదే ఏస్తున్నాను. ఇంకో గడప ముందైతే ఒక చిన్న ముగ్గైతే ఏసానండి. మనం ముగ్గేసిన తర్వాత కంపల్సరీ అందులో పసుపు, కుంకుమైతే ఉండాలండి. లేకపోతే అంత పెద్ద ముగ్గు వేసినా వేస్టు. నా దగ్గర రంగులున్నాయి కాబట్టికి యెల్లో కలర్, రెడ్ కలర్ అయితే ఏస్తున్నాను. అలాగే ఇంటి ముందు కూడా ఏస్తున్నానండి. ఒకసారైతే నేనేసిన ముగ్గులైతే చూడండి. స్నానం చేసి వచ్చి ముగ్గైతే ఏసానండి. జడేసుకుందాంలే అని జడైతే ఏసుకుంటున్నానండి. జడ వదిలేసైతే పూజ చేసుకోకూడదు కదండీ! అందుకే నేనైతే జడైతే అల్లుకుంటున్నాను.
జడ వేసుకొని స్టిక్కర్ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే ఒక పని అయితే అయిపోతుందండి. తర్వాతకి ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేసుకోవచ్చు. నేనైతే పెద్ద స్టిక్కర్ అయితే పెట్టుకున్నానండి నా ఫేస్కి. మా ఆయన అది చూసి అయితే నవ్వుతున్నాడు. రౌండ్గా ఉన్న వాళ్ళ ఫేస్కి రౌండ్ స్టిక్కర్ అయితే బాగోదండి, పొడవాటి స్టిక్కరే బాగుంటుంది. నేను ఎక్కువైతే పొడవాటి స్టిక్కర్సే వాడతాను. ఇలా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అయితే ముగ్గు వేస్తున్నానండి. ఇలా బియ్యం పిండితో ముగ్గు వేస్తేనంట అమ్మవార్లకంటే చాలా ఇష్టం అంటండి. మాకు నచ్చిన దేవత, మేము మొక్కే దేవత దుర్గమ్మ తల్లి. మేము ఎక్కువ మంగళవారం శుక్రవారం పూజ చేసుకునేది కూడా దుర్గమ్మ తల్లికే. మేము నమ్ముకున్న దేవత దుర్గమ్మ తల్లేనండి. ఎవరో ఏదో అంటున్నారని మనం అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మన లైఫ్ ఇంతటితోనే ఆగిపోతుందండి. వాళ్ళన్నీ పట్టించుకోవడం వల్ల మన లైఫ్ ఇంకా 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 తగ్గుతుంది, కానీ మన లైఫ్ అనేది చేంజ్ కాదు. అవన్నీ వదిలేసి మనం ప్రశాంతంగా ఉండి మన పనులు ఏదో మనం చేసుకుంటేనే అదే లైఫ్ అంటే. మన లైఫ్ అలానే సాగిపోతుంది. వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని అయితే మనకు వచ్చిన దాన్ని అయితే వదిలిపెట్టొద్దండి. మనకు చెప్పే వాళ్ళ లైఫే బాగుండదండి. ఒకవేళ వాళ్ళే బాగుంటే మన లైఫ్ గురించి ఎందుకు వాళ్ళు ఆలోచిస్తారు చెప్పండి. వాళ్ళ లైఫ్ బాగుంటే యువతల లైఫ్ గురించి ఎవరు పట్టించుకోరు కదా. అందుకే మనకు వచ్చిందే మనం చేసుకోవాలండి. ఎవరి మాటలైతే వినొద్దండి. అలా వింటే మనమే నాశనం అవుతాం. నేనైతే మంగళవారం శుక్రవారం ఈశాన్య మూలకి ఇలా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టి ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లి ఒక రాగి చెంబు తీసుకొని దాని చుట్టూ పసుపు రాసి దానికి బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసేసి పసుపు కుంకుమ అయితే చల్లుతాను. అలా చల్లి అక్షింతలు ఉంటే అక్షింతలు, లేదంటే నవధాన్యాలు ఉంటే నవధాన్యాలు కొన్ని వేసి అందులో కొన్ని పూలు వేసి ఈశాన్య మూలకైతే పెడతాను నేను. ఎందుకు అలా పెడతారంటే నాకు తెలిసింది అయితే నేను చెప్తాను. ఈశాన్య మూల అనేది దేవతల స్థానం అంట. అక్కడ నీళ్లు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిద్దంట. అంటే మన ఇంట్లో ఉన్న ధన నష్టం పోయి ధన లాభం వచ్చిద్దని నమ్మకం. ఈశాన్య మూల అనేది నీరు పవిత్రకి సూచకం. అక్కడ నీళ్లు పెట్టడం వల్ల మన ఇంట్లో శాంతి శుభాలు కలుగుతాయని నమ్మకం. ఇలా రోజు మార్చడం వల్ల మనకి మంచి జరుగుతుందని నమ్మకం. నేనైతే రోజు మార్చనండి. మాది అయితే మధ్యతరగతి కుటుంబం అండి. మేమైతే నాన్ వెజ్ అయితే తింటాము కాబట్టి నేను ఎప్పుడు మార్చను. ఏదో పూజ చేసుకున్నప్పుడే ఇలా మార్చుకుంటాను. అప్పుడైతే అన్ని శుభ్రం చేసుకుంటాను కాబట్టి ఇలా అయితే మంగళవారం శుక్రవారం అయితే మార్చుకుంటానండి. ఇక నేనైతే కాళ్ళకైతే పసుపు అయితే రాసుకుంటున్నానండి పూజ స్టార్ట్ చేద్దామని. నేను చెప్పాను కదండి మేము దుర్గమ్మ తల్లిని నమ్ముతామని. నవరాత్రులు అప్పుడు దుర్గమ్మ తల్లిని ఇంట్లో పూజించుకున్నామండి. అప్పుడైతే ఇలా విగ్రహం అయితే తెచ్చుకున్నాము దుర్గమ్మ తల్లిది. నేనైతే మంగళవారం శుక్రవారం ఇలా దేవుడి విగ్రహాలు అయితే కడిగి శివయ్యకి అయితే ఇలా విభూది అయితే రాస్తానండి. అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అయితే చల్లుతాను. ఇలా చేశాక అమ్మవారులను శివయ్యనైతే ఎప్పుడున్న స్థానంలో పెట్టి దీపారాధన అయితే చేసుకుంటానండి. నేను పూజ చేసుకునే విధానం ఎలా ఉంటుందో మీ అందరికి చూపించాలని ఈ వీడియో అయితే చేశానండి. శివుణ్ణి అర్ధనారీశ్వర అని ఎందుకంటారో తెలుసా? అర్ధనారీశ్వర అంటే శివుడు మరియు పార్వతి కలిసి ఒకే రూపంలో కనిపిస్తారు, అందుకని అర్ధనారీశ్వర అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది పురుష స్త్రీ సమానత్వాన్ని సూచిస్తుంది. దాంపత్యంలో ఇద్దరు సమానంగా ఉండాలి. సహనం, నమ్మకం చాలా ముఖ్యం. ఇలా అయితే నేనైతే గడప పూజ అయితే చేసుకుంటానండి. పూర్తిగా పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అంటే ప్రశాంతంగా ఉంటుందని నా అర్థం. దుర్గమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళైతే ఎప్పటికైనా మంచి పొజిషన్లు అయితే ఉంటారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నమాట, అమ్మవారిని నమ్ముకోవడం వల్ల మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయండి. నేనైతే ఈ మాట నా మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నానండి. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఏ కష్టాలు అయితే ఉండరండి. ఒకవేళ ఉన్నా కానీ ఆమె ఆ కష్టాల నుంచి అయితే తొలగిస్తుంది. ఒక్కసారి అమ్మవారిని నమ్ముకుంటే ఆమె మనకున్న బాధల్ని, ఇబ్బందుల్ని, ఎన్ని కష్టాలున్నా కానీ అవన్నీ తొలగించిద్దండి. ఇలా చేస్తేనే దేవుడు ఉన్నట్ట అంటారు కదండి. కాదండి, నాకు ఇలానే పూజించవచ్చు కాబట్టి నేను ఇలానే పూజిస్తున్నాను. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకుంటారండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆ శివ పార్వతుల యొక్క ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండేలా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి.